విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమ కథ క్లైమాక్స్ కు వచ్చేసింది. ముందు నుంచి వినిపిస్తున్నట్టుగానే ఈ ఇద్దరు త్వరలోనే ఒకటి కాబోతున్నారు. గీత గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత అదే రిలేషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమా టైంలో వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం అందరికీ అర్థమైపోయింది. కాకపోతే బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా విజయ్ రష్మిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఇద్దరు ప్రేమలో ఉన్నా కూడా బయటకు చెప్పడం లేదు అంతే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీళ్ళ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళు కూడా నవ్వుతూ పక్కకు వెళ్ళిపోతారు. కానీ ఇది అబద్ధమని ఒక్కసారి కూడా చెప్పలేదు. పైగా ఈ మధ్య తనకు కాబోయే వాడి గురించి అప్పుడప్పుడు హింట్ ఇస్తుంది రష్మిక. ఖచ్చితంగా ఇండస్ట్రీ వాడిని పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే చెప్పేసింది. ఆయన పేరు కూడా మీకు తెలుసు. మళ్ళీ నా నోటి నుంచి ఎందుకు చెప్పించాలి అనుకుంటున్నారు అంటూ ఈ మధ్య ఒక సినిమా ఈవెంట్ లో కూడా చెప్పింది రష్మిక. మొన్న కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన రోజు మారువేషంలో భ్రమరాంబ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వచ్చింది రష్మిక. అంతేకాదు మనం కొట్టినం అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన లవ్ గురించి ఓపెన్ అయ్యాడు. ఇప్పుడు నాకు 35 ఏళ్లు, ఇప్పటి వరకు నేను సింగిల్ అంటే మీరు నమ్ముతారా అంటూ ఈ మధ్య చెప్పుకొచ్చాడు. కింగ్డమ్ సినిమా ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాడు విజయ్. పెళ్లి ఇప్పుడు కాదు 2 ఏళ్ల తర్వాత ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీన్ని బట్టి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. కాకపోతే ఇన్నాళ్ళు దాన్ని బయటికి చెప్పలేదు అంతే. ఇప్పుడు అఫీషియల్ చేసేశారు. ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టబోతున్నారు. మరోవైపు రష్మిక హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా స్ట్రైట్ గా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. అంతేకాదు విజయ్ కుటుంబంతో పాటు ఎప్పుడైనా వెకేషన్ వెళ్ళినప్పుడు అందులో రష్మిక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ అయితే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడతాడో కొన్ని గంటల తర్వాత సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రష్మిక కూడా ఫోటో అప్లోడ్ చేస్తుంది. దాన్ని బట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అనే విషయం అర్థమైపోతుంది. ఇలా చాలా సార్లు జరిగింది. కాకపోతే దాగుడు మూతలు ఆడుతున్నారు అంతే. తాజాగా వీళ్ల ప్రేమ కథ క్లైమాక్స్ కు వచ్చింది. ఇరు కుటుంబాలు ఈ ఇద్దరి పెళ్లి గురించి త్వరలోనే మాట్లాడనున్నారు. ప్రస్తుతం రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. యానిమల్, పుష్ప, ఛావా, కుబేర లాంటి సినిమాలతో ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్ గా అయిపోయింది రష్మిక. ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ టైంలో వీళ్ళిద్దరికి పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు. అందుకే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో కనీసం సగం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 2027లో విజయ్ రష్మిక పెళ్లి జరగడం ఖాయం అన్నట్టు కెరీర్ మొదట్లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక.